ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, దానియేలు సింహంబు గుహలో పడద్రోయబడి కాపాడబడుట. దానియేలు సింహాల గుహలో వేయబడి కాపాడబడుట అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే 10 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 13 వచనాలు. దానియేలు రాజు ద్వారా కుట్రదారులు చేయించినటువంటి శాసనాన్ని నిర్లక్ష్యపెట్టి ప్రార్థించుట. ఇప్పుడు ఈ సంగతి కుట్రదారులు చూశారు. దానియేలు దేవునికి ప్రార్థన చేయుట, ఆయన బతిమాలుకొనుట చూశారు. 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. ప్రార్థనలో బతిమాలుకొనుట అనేది కూడా మంచి పద్ధతి. భక్తులు అలాగే చేశారు. ప్రార్థనలో ప్రభువుని బ్రతిమాలారు. పౌలు గారి విషయంలో చూస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. ఇక్కడ పౌలు గారు కొలసీల కొరకు చేసిన ప్రార్థనలో బ్రతిమాలుతున్నాడు. వాళ్ళు ఏం చేయాలని బ్రతిమాలుతున్నాడు? ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలని, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా వాళ్ళు గ్రహించాలని, ప్రతి సత్కార్యంలో వాళ్ళు సఫలం అవ్వాలని, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలని, అన్ని విషయాల్లో వారు ప్రభువును సంతోషపెట్టాలని, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని, సంపూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము దేవుడు వారి పట్ల కనుపరచాలని, వాళ్ళను బలపరచాలని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించాలని దేవుని బ్రతిమాలుతున్నారు. కాబట్టి ప్రార్థనలో భక్తులైన వారు బ్రతిమలాడారు. కాబట్టి మనం బ్రతిమలాడాలి ప్రభువుని. గర్వంగా ప్రార్థించకూడదు. ఎప్పుడు నువ్వు ఎందుకు చెయ్యు, నువ్వు ఎలా ఎందుకు చెయ్యు, నువ్వు ఎలా ఎందుకు చేసావు, ఇలా కాదు మనం చేసే ప్రార్థన. బ్రతిమలాడినట్టుగా, రిక్వెస్ట్గా మనం ప్రభుని ప్రార్థించాలి, డిమాండ్గా కాదు. కాబట్టి ప్రభువును మనం బ్రతిమలాడడం భక్తులు మనకు నేర్పినటువంటి మాదిరి. ఇంకా వాళ్ళు చూస్తే ఆ మనుషులు దానియేలు మీద నేరం మోపాలని వచ్చి చూశారన్నమాట. వారు చూచి నేరుగా రాజు వద్దకు వెళ్ళారు. దానియేలు మీద ఫిర్యాదు చేశారు. 30 దినముల వరకు ఓ రాజా, నీకు తప్ప మరి ఏ దేవునికి మానవునికి
ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా ప్రార్థన చేస్తే వాడు సింహపు గుహలో పడతారని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని అడిగారు రాజుని. అవును, రాజు అన్నాడు, నిజమే, అలా చేసాం, ఆ సంగతి స్థిరం. ఎవడు కూడా ఆ యొక్క శాసనాన్ని రద్దుపరచలేడు అన్నారు. రాజు అసలు ఏమి ఎరగకుండానే నిష్కపటి అయి ఆ శాసనం మీద సంతకం చేసి స్థిరపరిచాడు. వీరు పన్నిన కుట్ర రాజుకు తెలియదు. ఇప్పుడు వారి సంగతి తెలుసుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమును కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు. అయినా ఆ శాసనం పుట్టించింది రాజు కాదు, వాళ్లే తయారు చేసి ఆయనతో సంతకం పెట్టించారు. 7వ వచనంలో చదివితే 7 నుంచి 9 వరకు మనకు ఆ విషయం తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నీవు పుట్టించిన శాసనం అంటున్నారు. నీవు పుట్టించిన శాసనం రాజుకు తెలియకుండానే సంతకం చేశాడు. ఇప్పుడు నీవు పుట్టించిన శాసనాన్ని లక్ష్యం చేయట్లేదని చెప్తున్నారు. అప్పుడు రాజుకి వాళ్ళ కుట్ర అర్థమైంది, వాళ్ళ మోసం అర్థమైంది. కాబట్టి దానియేలుని సింహాల గుహలో పడవేశారు. రాజు ఈ మాట విని బహు వ్యాకుల పడ్డాడు. 14వ వచనం చదివితే రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలన తన మనస్సు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాడు. పరిపాలకులు కొన్నిసార్లు తమ తెలివి తక్కువ నిర్ణయాల మూలంగా వారి మీదకి ఇతరుల మీదకి కూడా కొన్ని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. హేరోదు కూడా అలాగే అజ్ఞానంగా ప్రమాణం చేసి బాధపడ్డాడు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే తన కుమార్తె నాట్యం చేసినప్పుడు నీకేం కావాలో అడుగు, రాజ్యంలో సగమైన ఇస్తానంటే ఆ చిన్నది వాళ్ళ తల్లిని అడిగి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెలో పెట్టిమ్మని అడిగి. హేరోదు చాలా దుఃఖపడతాడు ఆ విషయంలో. మార్కు సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 29 వరకు అందులో ఈ విషయాలు ఉంటాయి. దానియేలును రక్షించాలని రాజు తన మనస్సును దృఢం చేసుకున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నం చేశాడు, కానీ ప్రయోజనం లేదు. అతడు ఆ శాసనాన్ని రద్దుపరచలేకపోయాడు. వాళ్ళందుకే 15వ వచనంలో ఇది రద్దుపరచకూడదు అంటారు. చూడండి 15వ వచనంలో, మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడనో రద్దుపరచజాలడో, ఇది మాదీయుల పారసీకుల విధి అని తమరు తెలుసుకోవాలి. రాజుకు తెలీదా? తెలుసు. తమరు తెలుసుకోవాలంటున్నారంటే అర్థం ఏంటి? దానియేలును విడిపిస్తాడేమో అని వాళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చూడండి, బంగారు శిరస్సుకి భుజములు రొమ్ము వెండితో చేయబడిన రాజ్యం. బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం, వెండి రాజ్యం మాదీయ పారసీక రాజ్యం. ఇక్కడ గమనించండి, నెబుకద్నెజరు తాను ఎవరిని చంపాలనుకున్నాడో వాళ్ళని చంపాడు, ఎవరిని రక్షించాలనుకున్నాడో వాళ్ళని రక్షించాడు అని అతని గురించి 5వ అధ్యాయంలో రాయబడింది, నెబుకద్నెజరు గురించి. అయితే దర్యావేషు మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిచే బంధింపబడినట్లు మనం చూస్తాం. బంగారం కంటే వెండి విలువలో తక్కువైనది. అలాగే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే అధికారంలో తక్కువైంది. రాజు దానియేలుకు ఏమాత్రం సహాయం చేయలేకపోయాడు. అయితే దానియేలుకు ఈ విషయం భయం కలిగించలేదు. ఇలాంటి కష్టం వచ్చినందున దానియేలు దేవుని నిరాకరింపలేదు.
సింహముల గుహలో వేయబడ్డాడు. అప్పుడు రాజు అంటాడు, రాజు ఆజ్ఞేయుగా బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడద్రోశారు. పడద్రోయిగా రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. అనుదినము దానియేలు దేవుణ్ణి సేవించువాడని రాజుకు అర్థమైంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారం వేసి దాన్ని మూశారు. దానియేలును గూర్చిన రాజు యొక్క తీర్మానం మారిపోద్దేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. ఆ తర్వాత రాజు చాలా దుఃఖంలో మునిగిపోయాడు. 18వ వచనంలో చూస్తే, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనేయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళాడు. అంటాడు, ఆ గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాడు. దానియేలు దేవుడు జీవం గలవాడని, రక్షింపగలవాడని విగ్రహారాధికుడైన రాజు తన నోట వచ్చినటువంటి ఆ మాట చూడండి. జీవము గల దేవుడు కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనే అంటారు శారాతో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నిస్తారు ప్రభు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదివితే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సైన్యములకు అధిపతి యెహోవా, శూరుడు, మహాదేవుడు, ఆయన అధిక బలము చేత, ఆయన చాచిన బాహు చేత భూమి ఆకాశాలను సృజించారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆశ్చర్య రీతిలో దేవుడు దానియేలుని రక్షించాడు. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే, 21, 22, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును కాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని. దానియేలు తన నిర్దోషత్వాన్ని కనుపరుస్తున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు అని చెప్తున్నాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు కనుక దేవుడు దానియేలును కాపాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషములను భరించి మనల్ని కూడా నిర్దోషులుగా చేశాడు. ఈనాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కాబట్టి క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సయ్య, విమోచకుడు,
మన దోషములను భరించి మనల్ని నిర్దోషులుగా చేశాడు. క్రీస్తు మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. ఇప్పుడు మనం నిర్దోషులుగా జీవించాలి. నిర్దోషులుగా జీవితాన్ని మార్చుకోవాలి. పరిశుద్ధులుగా తీర్చాడు, పరిశుద్ధంగా జీవించాలి. నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా మనం మారాలి. మనం కూడా దేవుని దృష్టికి నిర్దోషులుగా జీవించుటకు ఈ సత్యములు మన కొరకు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని దానియేలు అడుగుతున్నాడు. ఏ నేరము చేయకుండానే గుహలో వేయబడ్డాడు, సింహాల గుహలో. యోసేపు కూడా చెరసాల్లో వేయబడినప్పుడు అతడు ఏ నేరము చేయలేదు. కనుకనే దేవుడు యోసేపును కాపాడి చెరసాల నుండి విడిపించి ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. ఇప్పుడు దానియేలు కూడా ఈ సింహాల గుహ నుండి బయటకు తీయబడ్డాడు. రాజుకి ఎంతో సంతోషం కలిగింది. 23వ వచనం చదివితే, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఈ దానియేలు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఎలాగంటే సింహాల గుహలో పడవేసి రాయి తీసుకుని వచ్చి ఆ రాతితో గుహను మూశారు. మరి అది భద్రంగా ఉండేటట్లు రాజు ముద్రతో, అధికారుల ముద్రతో దాన్ని ముద్రించారు. ఈ రెండు మాటలు మనం చూడగానే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి రాతితో మూశారు, ఆ రాతికి అధికారులు ముద్ర వేసి బిగించారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు తప్పించుకోవడానికి అసాధ్యం, మరణించాల్సి ఉంది. కానీ అద్భుతం జరిగింది. మరణానికి అప్పగింపబడిన దానియేలు వింతగా ఆ గుహలో ఉండి ఆ గుహలో నుండి బయటకు వచ్చాడు. దూత వచ్చి సింహముల నోళ్లు మూసివేశాడు. దానియేలుకు హాని జరగలేదు, చావలేదు, చనిపోయి లేవలేదు అతను. అయితే దానికి సాదృశ్య రూపంగా మరణానికి అప్పగించబడి జయవీరుడే లేచాడు. పాత నిబంధన అంతా కూడా మనం చూస్తే ఉపమాన రూపకంగా ఉంటుంది, కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి విశ్వాస పరులలో దానియేలు ఒకడై విశ్వాసము ద్వారా సింహముల నోళ్ళ మూయించాడు. హెబ్రీ పత్రిక 11:33లో మనం అదే చదువుతాం. కాబట్టి విశ్వాసపరుడైనటువంటి దానియేలు విశ్వాసము ద్వారా సింహముల నోళ్ళు మూయించాడు. సాతాను కూడా గర్జించు సింహమే. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుతున్నాడు. సింహములను జయించుటలో మనం చూస్తే దానియేలు సాతానును జయించినట్టు మనం గుర్తించవచ్చు. అయితే దానియేలు కంటే గొప్పవాడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి సాతానును ఓడించి అధికారులను నిరాయుధులుగా చేసి సాతానును అనగద్రొక్కి మరణము యొక్క మృతుల లోకం యొక్క తాళపు చెవులు తన స్వాధీనం చేసుకుని సర్వశక్తిమంతుడుగా మన ఎదుట ఆయన కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత 24వ వచనంలో మనం చూస్తే, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నిందమోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి.
వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగులగోరికి పొడి చేసి. ఈ కుట్ర చేసిన వారు దానియేలు కొరకు సిద్ధపరిచినటువంటి చిక్కులోనే వాళ్ళు ఇరుక్కున్నారు. ఏ విధంగా వారు దానియేలును సంహరించాలని ఉద్దేశించారో ఆ రీతిగానే వాళ్ళు చంపబడ్డారు. మొర్దెకై మీద కూడా కుట్ర చేసిన హామాను అతన్ని చంపాలని తన ఇంటి దగ్గర ఉరికొయ్యను ఒకటి చేయించాడు. ఆ ఉరికొయ్య మీద మొర్దెకైకి రాజు మీద చెప్పి రాజు ద్రోహి అని ముద్ర వేయించి మొర్దెకైని ఆ ఉరికొయ్య మీద ఉరిదీయించడం కోసం ముందుగానే ఉరికొయ్యను సిద్ధం చేశాడు హామాన్. అయితే విచిత్రంగా తను తన కుమారులు ఆ ఉరికొయ్య మీద అతను చేయించిన ఉరికొయ్య మీదే ఉరి తీయబడ్డారు. అయితే ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే కుట్రదారులను అలాగే చంపాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. వాడి సహోదరుడికి వాడు చెయ్యి తలంచినట్లు వారికి చెయ్యాలి అన్నది. కాబట్టి దేవుని పిల్లల మీద కుట్ర చేసేవారు తాము పన్నిన గుంటలో, తాము త్రవ్విన గుంటలో వాళ్ళే పడతారు. వారు తలంచిన చేటు వారి నెత్తి మీదకి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఆ తర్వాత 25వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే రాజు యొక్క ప్రకటన, దేవుని గూర్చిన రాజు యొక్క ప్రకటన మనం చూస్తాం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కేరారదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడును అండి, పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించాను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడు కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లేను. రాజు చేసిన ప్రకటన చూడండి. సకల ప్రభుత్వాలు అంటే 127 సంస్థానాలప్పుడు వాళ్ళు దానియేలు యొక్క దేవునికి ఆ సంస్థానంలో ఉండి వారందరూ కూడా భయపడాలి, ఆయన సముఖమును వణుకుచుండాలి. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు. పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు. ఆయనే ఈ సింహముల నోట నుండి దానియేలును రక్షించాడు. ఎన్ని మాటలు చూడండి, దేవుణ్ణి ఆరాధించే మాటలు. ఆయన జీవము గలవాడని, యుగయుగములు ఉండువాడని, ఆయన రాజ్యము నాశనము కానేరదని, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుంటుందని, ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, సూచక క్రియలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అంటున్నాడు. ఈ సమాచారం ఆనాటి కాలంలో లోకమంతా వ్యాపించింది. రాజైన దర్యావేషు లోకమంతటా నివసించు ప్రజలకు ఆయా భాషల్లో వ్రాతలు రాయించి ప్రచురించాడు. ఆ జీవము గల దేవుడే ఆశ్చర్యంగా తన భక్తుని సింహముల నోట నుండి రక్షించాడు. దానియేలు యొక్క దేవుడే జీవము గలవాడు, ఆయన రాజ్యము నిరంతరమైనది, ఆయన రక్షించువాడై ఉన్నాడు అని మాటలు తెలియజేశాడు. దర్యావేషు రాజ్యం చాలా గొప్పది. దానికి 127 సంస్థానాలు ఉన్నాయి. హిందూ దేశం కూడా ఆ సంస్థానంలో భాగమే. అలాంటి చోటకు అంతటికి దానియేలు యొక్క దేవుని సంగతి వ్యాపించింది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంగతి మరింత ఎక్కువగా ప్రచురమైంది. ఆయన చనిపోయి లేచి
ఇప్పుడు రక్షకుడుగా సర్వలోకంలో ప్రకటించబడుతున్నాడు. కాబట్టి అలాంటి ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచి రక్షించబడి పరలోక రాజ్య వారసులు కావాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.